ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ డ్రింక్ అయితే చేసుకుందాం. మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకున్నా కూడా ఈ డ్రింక్ చేసుకొని తాగండి. సింపుల్ గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ డ్రింక్ సింపుల్ గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అలాగే వంట చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ డ్రింక్ చేసుకొని తాగండి. ఒక్క గ్లాస్ తాగితే కడుపు నిండిపోతుంది. అలాగే పిల్లలు బయట నుంచి ఆడుకుని వచ్చిన వెంటనే ఈ డ్రింక్ ఇస్తే గనక ఈ డ్రింక్ తో మంచిగా కడుపు నిండిపోతుంది. ఈ టేస్టీ డ్రింక్ చేసుకోవడానికి 7 లేదా 8 నానబెట్టుకున్న డేట్స్ అయితే తీసుకోండి. అలాగే బాదం పిక్కలు, అలాగే జీడిపప్పు, అలాగే కొంచెం పిస్తా పప్పులు కూడా నానబెట్టుకోండి. ఇలా మంచిగా నానితే గనక తొక్క వెంటనే వచ్చేస్తుంది. ఎప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టుకొని తింటేనే చాలా మంచిది. అలాగే మంచి ప్రోటీన్ కూడా. అలాగే బనానా అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. అలాగే బయట ఏవేవో జ్యూసెస్ డ్రింక్స్ తాగే బదులు ఇంటికి వచ్చి ఇలా డ్రై ఫ్రూట్స్ బనానాతో గనక జ్యూస్ చేసుకుంటే ప్రోటీన్ మనకి అందుతుంది. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ ని తొక్క మొత్తం తీసుకుని వాటిని మిక్సీ జార్ లో అయితే వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసుకొని అలాగే దీనిలో స్వీట్ కోసం హనీ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే డేట్స్ ఉంటే డేట్స్ నానబెట్టుకుని వేసుకోండి. తర్వాత బనానా వేసుకోండి. బనానా అనేది మీరు ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. ముగ్గిరి లేదా దేవుడికి పెట్టే అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి గాని లేదా చక్కెరకేళి అరటిపళ్ళు గాని మీకు ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి. నేనైతే 2 అరటిపళ్ళను అయితే యూస్ చేశాను. మీరు మీ క్వాంటిటీ బట్టి యూస్ చేయండి. అలాగే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకోండి. నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి అదైతే వేసుకుంటున్నాను. కొంచెం చల్లగా ఉంటుందని ఐస్ క్యూబ్స్ అయితే నేను అసలు యాడ్ చేయట్లేదు. ఇలా ఫైన్ గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఆ తర్వాత కొంచెం గులాబీ రెక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ ని కూడా నేను ఈ టైంలో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఆప్షనల్. మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేను రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని అలాగే గ్లాస్ లో సర్వ్ చేసుకొని మీ పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుని వచ్చిన తర్వాత ఇస్తే గనక ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది. లేదా మీరు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు తాగడానికైనా చాలా బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుని జ్యూస్ చేసుకోవటం వలన మనకి తాగేటప్పుడు పంటికి తగిలి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కమెంట్ బాక్స్ లో కమెంట్ కూడా చేయండి ట్రై చేసి. బాయ్.